ఓకే మాస్టర్స్, ఈరోజు మనకు సమగ్ర జీవన శైలిలో మనం ఆదిత్య ముద్ర తెలుసుకుందాము. ఈ ఆదిత్య ముద్ర ఎలా చేసుకోవాలి, ఎంతసేపు చేసుకోవాలి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. చేతులు శుభ్రంగా పెట్టుకోవడము, ఈ బొటన వేలు ఉంగరపు వేలు దగ్గర ఇలా పెట్టుకోవడం. ఇలా బొటన వేలు ఉంగరపు వేలు దగ్గర పెట్టుకొని ఇలా పెట్టుకొని ఈ తొడల మీద మనం ఇలా పెట్టుకోవడం. దీన్ని ఆదిత్య ముద్ర అంటాము. ఈ ఆదిత్య ముద్ర వల్ల ఎంతసేపు పెట్టుకోవాలి, ఇది కూడా 50 మినిట్స్ పెట్టుకోవచ్చు. కంటిన్యూగా పెట్టుకోలేము అనుకుంటే 20 మినిట్స్, మధ్యాహ్నం పొద్దున 20 మినిట్స్, అట్లా రాత్రి అలా 3 పూట్ల కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ముద్ర యొక్క ఉపయోగాలు ఏంటి అని తెలుసుకుందాము. ఇంకోటి, ఈ ముద్రను ఆవాహిని ముద్ర అని కూడా అంటారంట. అంటే మనం పూజలు చేస్తూ ఉంటారు కదా, ఈ ముద్ర కూడా పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆవాహిని దేవుళ్ళను ఆవాహన చేయాలి అన్నప్పుడు ఈ ముద్ర ఉపయోగిస్తారు. ఆవాహిని ముద్ర అని కూడా అంటారు అనమాట. ఇది వచ్చేసి ఉంగరపు వేలు అనేది మనకు పృథ్వీతత్వం, ఇది జలతత్వం. చిటికెన వేలు జలతత్వం. ఇప్పుడు ఉంగరపు వేలు అనేది పృథ్వీతత్వం అనమాట. బొటన వేలు అనేది అగ్నితత్వం. ఇవి రెండు ఇలా, ఇది ఇక్కడ పెట్టడము పృథ్వీతత్వము, ఈ అగ్నితత్వము. ఇలా ఇలా స్పర్శించడం వల్ల ఏమవుతుంది అంటే పృథ్వీ అగ్ని తత్వాలు పెరుగుతాయి అన్నమాట. అవి రెండు పెరగడం వల్ల ఏమవుతుంది అంటే బాగా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయంట, బాడీలో ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఇంకొకటి ఏమవుతుంది అంటే కొంతమంది ఎంత ఆహారం తీసుకున్నా ఏం తీసుకున్నా బలహీనంగా ఉంటారు. వీడికి ఎంత పెట్టినా కానీ ఒళ్ళే రాలేదురా, ఇలాగే ఉన్నాడు అనేసి అంటూ ఉంటారు కదా పిల్లల్లో కానీ ఎవరన్నా. అట్లాంటి వాళ్ళు అంటే ఒళ్ళు పెరుగుతుంది అనమాట, శరీరము మంచిగా ఎనర్జీగాను ఉంటుంది, కొంచెం ఒళ్ళు కూడా పెరుగుతుంది. అది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఆగకుండా వస్తుంటాయి తుమ్ములు, ఆ తుమ్ముల్ని కూడా ఇది బాగా నియంత్రిస్తుంది. ఇంకా ఆవలింపులు కూడా ఎక్కువ వస్తుంటాయి ఒక్కొక్కసారి. అట్లా ఆవలింపులు ఎక్కువ వచ్చేటప్పుడు కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఇంకొకటి, మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి ఆవలింపులు ఎక్కువ వస్తుంటాయి. అట్లా టైంలో కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది అనమాట. నిద్రమత్తు అనేది ఉన్నా పోగొడుతుంది అనమాట. మళ్ళీ ఇంకేం చేస్తుంది అంటే ఈ ముద్ర పైత్యానికి కూడా చాలా సహాయకారి. పైత్యము అనేది ఎప్పుడన్నా పైత్యం అయింది అంటాం కదా, పుల్ల తేపులుగా ఉండడము అట్లా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఇది మాస్టర్స్, ఈరోజు ఆదిత్య ముద్ర ఎలా చేయాలి, దానివల్ల ఎంతసేపు చేయాలి, ఏం ఉపయోగాలు, ఇది తెలుసుకున్నాము.